లార్డ్స్ టెస్ట్ లో అనూహ్య ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్ తో మరో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 23 నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా 4వ టెస్ట్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుంటే ప్రత్యర్థిని ఎలాగైనా ఓడించి సిరీస్ ను సమం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. 5 రోజులు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెదర్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. యాక్యువెదర్ నివేదిక ప్రకారం మ్యాచ్ ప్రారంభమయ్యే జూలై 23 తొలి రోజు వర్షం పడే అవకాశం 25% ఉంది. రెండో రోజు 25%, మూడో రోజు 20%, నాలుగో రోజు 25% వర్షం పడే అవకాశాలుండగా చివరి రోజు జూలై 27న 58% వర్షం పడే అవకాశం ఉందని అంచనా. దీంతో మ్యాచ్ జరిగే అన్ని రోజులు వర్ణుడు అంతరాయం కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు బౌలింగ్ కు సమానంగా అనుకూలిస్తుందని అంచనా. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు ఇక్కడ మంచి సపోర్ట్ లభిస్తుంది. అయితే బ్యాట్స్మెన్ క్రీజ్ లో నిలదొక్కుంటే ఇక్కడ పెద్ద స్కోర్లు చేయవచ్చు. స్పిన్నర్లకు 3వ రోజు నుంచి బెనిఫిట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే భారత్ 3 స్పిన్నర్లతో ఆడే ఛాన్స్ ఉంది. చివరి రోజు ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని గత రికార్డుల ప్రకారం అర్థమవుతోంది. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. ఇక ఈ పిచ్ పై భారత్ కు అత్యంత చెత్త రికార్డు ఉంది. ఇక్కడ టీమిండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా గెలవలేదు. ఈ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మొత్తం 9 టెస్టులు జరిగాయి. ఇందులో ఇంగ్లాండ్ 4ంట విజయం సాధించగా మరో 5 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ 1936లో ఆడింది. అప్పటి నుంచి భారత జట్టుకు విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారత జట్టు చివరిసారిగా ఈ వేదికలో 2014లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో భారత్ ఆడనుంది.